నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు ఫేస్ వీడియోలో చూపించడం లేదు, ఎందుకంటే తమ్ముడు కొంచెం బిజీగా ఉన్నాడు. అందుకు వాడు వీడియోకి రాలేదు. నేను ఒక్కడనే ఫేస్ చూపిస్తే అంతగా బాగుండదేమో అని నేను చేయటం లేదు. ఇంకొకటి వాయిస్ కొంచెం తేడా ఉంటుంది, ఎందుకంటే కోల్డ్ అయిపోయింది దానివల్ల. సో ఈరోజే కూలీ మూవీ చూడడం జరిగింది. నాకు తెలుసు ఒకరోజు లేటుగా చూసినాం, కానీ చూడడం జరిగింది. మూవీ గురించి ఒక మాటలో చెప్పాలంటే అబవ్ యావరేజ్ అనే చెప్తాను. నాకు నచ్చింది. ఈ మాట ఎందుకు అంటున్నానంటే కొన్ని ఎలిమెంట్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రజనీకాంత్ సార్ ఈ మూవీలో హైలైట్ అంటాను నేను. అనుకోవచ్చు మీరు నాగార్జున లేదా శోభిన్ క్యారెక్టర్ లేదా అమీర్ ఖాన్ వీళ్ళ క్యామియోస్ లేదా వీళ్ళ క్యారెక్టర్స్ వల్ల మూవీకి స్కోప్ వచ్చింది అనుకోవచ్చు, కానీ రజనీకాంత్ సార్ ఈ మూవీలో హైలైట్ అయ్యారు. ఇంకొకటి అనిరుద్ మ్యూజిక్ పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది మూవీకి. ప్రతి ఒక్క క్యారెక్టర్కి సెపరేట్ బీజిఎం ఇచ్చారు. ఆ బీజిఎం కూడా కరెక్ట్గా ఉంది. మూవీ సీన్ ప్రకారం, యాక్షన్ ప్రకారం కరెక్ట్గా ఇచ్చారు. హైప్ ఎక్కించారు మ్యూజిక్తో మూవీలో. ఇంకా మూవీలో స్టోరీ అయితే పెద్దగా ఏం లేదు. కాంప్లికేటెడ్ స్టోరీని కాంప్లికేటెడ్గా చూపించరు, కొంచెం అర్థమయ్యేలా చూపించిన బాగుండేది. స్క్రీన్ ప్లే అంతగా వర్కౌట్ అయినట్టు అనిపించలేదు నాకు. లోకేష్ కనగరాజ్ గురించి చెప్పాలంటే మూవీ తీయడంలో జస్ట్ పాస్ మాత్రమే అయ్యాడని నేను అంటాను. ఎందుకంటే ఇదివరకు తీసిన మూవీస్ టాప్ చేసినాయి, కానీ ఇది మాత్రం జస్ట్ పాస్ అయింది అంతే. ఇంకా మూవీలో హై మూమెంట్స్ ఎక్కువ ఉన్నాయి, ఫ్యాన్స్ సాటిస్ఫై అవుతారు. సో క్యారెక్టర్స్ విషయానికి వస్తే క్యారెక్టరైజేషన్ రజనీకి, శౌబిన్కి ఇంకా నాగ్ సర్కి ఇచ్చాడు. ఉప్పిని జస్ట్ ఫైట్స్కి వాడుకున్నారు. ఇంకా అమీర్ ఖాన్ అంత అవసరం కాదేమో అనిపించింది. అంటే క్యారెక్టర్ హైప్ ఏమో ఇచ్చాడు, కానీ హైప్ తప్ప ఇంకేం న్యాయం చేయలేకపోయాడు అనిపించింది మూవీలో. అంటే అమీర్ ఖాన్ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే నాగార్జున వర్కౌట్ అయ్యింది. విలన్గా కరెక్ట్గా ఉన్నాడు, స్టైలిష్గా ఉన్నాడు, హ్యాండ్సమ్, బాగుంది. శోభిన్ ఎరగదీశాడు క్యారెక్టర్ని. ఇంకొక విషయం, ఇప్పుడు రిలీజ్కి ముందు దాకా వచ్చిన కంటెంట్ చూసి నేను రజనీ సార్కి మూవీలో ఇంపార్టెన్స్ ఉంటుందో ఉండదో అని ఒక చిన్న డౌట్తో ఉన్నాను. బట్ రజనీ సార్ మాత్రమే హైలైట్ అయ్యారు చెప్పాలంటే. ఆయన మూవీని యాక్చువల్లీ చెప్పాలంటే ఈ మూవీ ఆయనదే అన్న పేరు మాత్రం వస్తుంది. అది మాత్రం ఫుల్ సాటిస్ఫైడ్. సో అంతే. ఇంకా దానికి మించి మూవీ గురించి పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా మూవీ ఓకే, చూడొచ్చు అనిపించింది. అంటే కొన్ని మూవీస్ ఉంటాయి, కొన్ని మూవీస్ 2-3 సార్లు చూస్తే కానీ ఎక్కదరా అనిపిస్తుంది. ఇంకొన్ని మూవీస్ సరే ఒకసారి చూస్తేనే ఎక్కేసింది, స్టోరీ పరంగా కానీ స్టోరీ అర్థం అవ్వాలి అదేం లేకుండా ఒకసారి చూసినాను సాటిస్ఫై అయినా చాలు అనిపించే మూవీస్ కూడా కొన్ని ఉంటాయి. నాకు ఈ కూలీ మూవీ ఈ కేటగిరీలోకి వచ్చింది. అంటే సెకండ్ చెప్పిన విషయం అదే, ఒకసారి చూసిన ఓకే సాటిస్ఫై అయినా అంత మాత్రం అనిపించింది. ఫ్యాన్స్ మటుకు డిసప్పాయింట్ అవ్వరు, కానీ మూవీ లోకేష్ కనగరాజ్ స్టైల్ మూవీ అయితే కాదు, ఇదొకటి నేను చెప్తాను. ఓకే, చూడొచ్చు, మూవీ బాగుంది. సో ఇంతే. మీకు కూలీ మూవీ ఎలా అనిపించిందో కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. సో టేక్ కేర్, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా, కొంచెం పుణ్యమైన ఉంటుంది మీకు.